మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చెల్లా వంశీచంద్రెడ్డిని గెలిపించాలని సిపిఎం మహబూబ్ నగర్ జిల్లా విస్తృత సమావేశంకు దామర్గిద్ద మండలం నుండి 200 మంది సిపిఎం కార్యకర్తలు బయలుదేరారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ 10 సంవత్సరాల బీజేపీ పాలనలో దేశం అభివృద్ధిలో వెనుకబడి మత ఘర్షణలో, జాతుల మధ్య ఘర్షణలో, ఆకలి చావుల్లో, నిరుద్యోగంలో, ప్రభుత్వ సంస్థలు అమ్మడంలో అభివృద్ధి చెందిందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాలని అన్నారు. పాలమూరుకు బయలుదేరిన వారిలో సిపిఎం జిల్లా నాయకులు అంజులయ్య, జోషి ప్రకాష్, అరుణ్, లాలప్ప, అంజప్ప, నర్సింహులు, సదానందం, ఎం గోవిందం, లాలప్ప, సాయిలు, బింసప్ప, శ్రీనివాస్, హనుమంతు, మొగలప్ప, మోహన్, బాలరాజ్ తదితరులు ఉన్నారు. గెలిపించండి ఇండియా కూటమి అభ్యర్థి చెల్లా వంశీచంద్రెడ్డిని గెలిపించండి. బలపరచండి వంశీచంద్రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరచండి. కాపాడుకుందాం రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం రిజర్వేషన్లను కాపాడుకుందాం. ఓడిద్దాం మతోన్మాద బీజేపీని ఓడిద్దాం మతోన్మాద బీజేపీని ఓడిద్దాం. అబద్ధాల మోడీని ఓడిద్దాం.